లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధిక స్థానాలు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో నిర్వహించిన మహేశ్వరం బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని ఆరోపించారు. ఎంపీగా ఉన్న సమయంలో 111 జీవోని ఎత్తివేసిన ఘనత తనకే దక్కుతుందని తెలిపారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుల మతాల పేరు మీద ఎన్నికలను రెచ్చగొడుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేదని తెలిపారు. మహేశ్వర నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇస్తున్నామని, చేవెళ్ల గెలుపులో భాగస్వామ్యం అవుతామని అన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత మన కుటుంబం ఇంత పెద్ద గుండె ఉంటుందని చెప్పి, ఇంత పెద్ద గుండె ఉన్న మీకు ఇంత పెద్ద గుండె ధైర్యం నింపి అన్న రేవంత్ అన్న తనతో పాటు మీ అందరిని తీసుకెళ్లి మన యుద్ధాలకు రెడీ ఉన్న సైన్యానికి ప్రతి ఒక్కరికి ఒకటే వేడుకుంటున్నాం. రాబోయే 30 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 30 రోజులు కష్టపడిన తర్వాత మీరు ప్రశాంతంగా పండుకోండి. ప్రశాంతంగా పండుకొని ఏ పనులన్నా పోచేయండి, ఆ పని చేసి పెట్టాలని మీ ముందు శిరస్సు వచ్చి పెట్టు. ఎందుకంటే ఇంతమందికి అన్న కేరళను ఇంట్రడ్యూస్ చేసేవాడు చెప్పాడు పాత గురించి. ఆ మాట చెప్పిన గుర్తొచ్చింది. అప్పుడు కేరళ విశ్వేశ్వరయ్య తోటే తిరిగి నన్ను ఓడించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అప్పుడు అవతల పార్టీ ఉన్నాడు. అట్లాని కేరళకే విశ్వేశ్వరయ్య చేసిందంటే ఇది మీకు అర్థమైపోయింది కదా. నేను అన్నకు ప్రమాణం చేస్తున్నా, కాకితో కబురు పెట్టన్నా కేరళ నేను పని చేసి పెడతా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యారంటే 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రతి గడపకు 6 గ్యారెంటీలు అమలు చేసే గ్యారెంటీ నాది అని చెప్పి వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ నేను చెప్తూ ఆ గ్యారెంటీ మన గ్యారెంటీ, ప్రతి గడపకు పోయి చెప్పండి, ప్రతి గ్యారెంటీ అమలు చేస్తా అని చెప్పమన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంతో పాటు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మొన్న తుక్కుగూడలో, అంతకంటే ముందు తుక్కుగూడలో పెట్టి మనం ఇవాళ ప్రభుత్వానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి మరి మొన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కూడా సేమ్ రిజల్ట్ చూడండి. ఎప్పుడు గడ్కరీ గారు వచ్చి నామినేషన్ చేసిండ్రు, గడ్కరీ పక్కన నేనున్నా విశ్వేశ్వరయ్య ఆయన చెప్తాడు ఇవన్నీ నేను చేసిన చెప్తాడు. చెప్పేటప్పుడు కొంచెం దాంతో పాటు ఈ రోడ్ కూడా 4 వే ఉంటుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అన్ని నేనే చేసిన విశ్వేశ్వరయ్య ఏదైనా ఒకటి చేసిన ఒక్కటి చేసిందే అడగమనండి. 4.5 సంవత్సరాలు ఢిల్లీకి కూర్చుంటాడు, పార్లమెంట్లో కూర్చుంటాడు, అంతా ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ఆ నార్త్ ఇండియన్తో తెలుసుకుంటా హైదరాబాద్ ఇది చేసి ఆయనకి కావాల్సిన పనులు చేసుకుంటాడు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి చేసిన, ప్రతి ఒక్క ఫార్మా సిటీ గురించి మాట్లాడినా, ఐటీఐఆర్ గురించి మాట్లాడినా, ఫ్యాబ్ సిటీ గురించి మాట్లాడినా, మనకి మహేశ్వరంలో ఏమేమి అమలు కావాలి అవన్నీ మాట్లాడినా. ఇంతవరకు చాలా మున్సిపాలిటీలో ట్యాక్స్ ప్రాబ్లం వస్తున్నాయి. ఇంతవరకు వేద నరేంద్ర కూడా చెప్పిన వడకపేట కావచ్చు, మీరుపేట కావచ్చు, జల్పల్లి కావచ్చు, ఏ ట్యాక్స్ సబ్జెక్ట్ కూర్చున్నా నరేంద్ర ఇప్పుడే చెప్పిన నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని 100% రిజాల్వ్ చేస్తాను. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి ఏం చేయకుండా చేసినా అని చెప్తుంటే ఇవన్నీ ఎవరు నమ్మరు. ఆ రోజులు పోయినాయి. ఒక్క పని చేసినామో అడగండి, నేను అన్ని రాతపూర్వకంగా అన్ని రిటర్న్ చూపెడతా, మీ ముందు నిలబడతా. రాబోయే 40 రోజులు 35 రోజులు కష్టపడండి, నేను వెళ్ళంటుంటా అని చెప్పుకుంటూ నా కోసం కష్టపడండి, నేను మీకోసం అహర్నిశలు కష్టపడతాను మరోసారి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క ఎన్నికలు జరపబోయి రేపు అభ్యర్థికి భారీ మెజార్టీ మహేశ్వరం నియోజకవర్గం నుంచి పిచ్చే బాధ్యత తీసుకుంటున్న భూస్వర్గంలో ఇప్పుడే కేదారని చెప్తున్నారు. తను అసెంబ్లీగా అభ్యర్థిగా ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పరంగా సిటీ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కొత్త కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి
ఈ నియోజకవర్గంలో ఒక పార్టీ స్ట్రక్చర్ను నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని కొద్ది రోజుల్లోనే పార్టీలో బలమైన అభ్యర్థిగా పోటీ ఇచ్చిన సందర్భంలో పడిందంటే 542 బూతులు నుండి 5,30,000 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కూడా ఇంత భారీ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 100% మొన్న ఆర్గనైజేషన్ లోపాలు కావచ్చు, రెండోది కాంగ్రెస్ పార్టీ ఈ సరౌండింగ్స్ లో ప్రజలందరూ చుట్టుపక్కల మేము తిరిగినప్పుడు అనిపించింది కాంగ్రెస్ పార్టీ 100% అధికారంలోకి వస్తుంది 70 నియోజకవర్గాలు గెలిస్తాయని మేము గురువులలో తిరిగినప్పుడు అంతా కూడా ఓట్లకు 2-3 రోజుల ముందే మేము ఎక్స్పెక్ట్ చేయగలిగాం. కానీ ఇక్కడ ఈ అర్బన్ ఏరియాలలో కొంత సెమీ అర్బన్ ప్రాంతాలలో ఏంటంటే ఏమో వస్తుందా ఏదో కాంగ్రెస్ పార్టీ విఫలపడుతుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాయకులందరూ కూడా కష్టపడుతున్నారు. కానీ ఎక్కడో కొంత అనుమానం కూడా ఈ సిటీలో ఉంటుంటే ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాలలో 28 అసెంబ్లీ స్థానాలలో మనకు ఒకటే అసెంబ్లీ స్థానం వచ్చింది. అంటే 27 స్థానాలు రాకున్నా కూడా ఇవాళ 65 నియోజకవర్గాలు మనం గెలిచి అధికారంలో వచ్చినట్టే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏదైతే అయితే ఆ 65 నియోజకవర్గాలకు ధీటుగా ఈ నియోజకవర్గాలు కూడా తయారు కావాల్సిన అవసరం ఉన్న సందర్భం వచ్చింది. మన శక్తిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో మనం గెలిచిన ఓడిన ఈ నియోజకవర్గంలో ప్రక్రియాలన్నా గత 4 నెలల నుంచి పట్టుకొని మీ కష్టాలలో ఇబ్బందులను తోడు